నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. చదువు, ఉద్యోగం, జీవితంలో స్థిరపడిపోవడం యువత జీవన ప్రణాళిక ఇది. ఇప్పుడిప్పుడే ఆ మార్గం మారుతోంది. నలుగురిలో ఒకరిలా కాకుండా నలుగురికి మార్గదర్శకంగా నిలవాలి అనే కోరిక పెరుగుతోంది. ఈ పయనంలోనే ఉద్యోగ బాట వీడి వ్యాపారం వైపు అడుగులు వేస్తోంది నేటి తరం. వ్యాపారం చేయడం అంత సులువేం కాదు. ఆర్థిక, న్యాయపరంగా అనేక చిక్కులు స్వాగతం పలుకుతుంటాయి. ఈ అవరోధాలు అధిగమించి వారిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు బాసటగా నిలుస్తున్న మంత్రం స్టార్టప్. ఆలోచనలే పెట్టుబడిగా అద్భుతాలకు వేదికలవుతున్నాయి. ప్రపంచమంతా మారుమోగుతున్న స్టార్టప్ మంత్రకు భారతావని జై కొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో స్టార్టప్ కేంద్రాలు కాంతులీనుతున్నాయి. దేశం నలుమూలలా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట కార్యాచరణతో సిద్ధమైంది. భారత్ను స్టార్టప్లకు ముఖ్య కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అంకుర పరిశ్రమల రాజధానిగా భారత్. స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా నినాదం. భారత మేధా సంపత్తిని దశ దిశలా విస్తరించే లక్ష్యం. స్టార్టప్ ఈ మంత్రమే ఇప్పుడు సరికొత్త చరిత్ర ఆవిష్కరిస్తోంది. పాతుకుపోయిన కార్పొరేట్ దిగ్గజాల ఆధిపత్యానికి గండి కొడుతూ నూతన అధ్యయనం లిఖిస్తోంది. చిన్న ఆలోచనతో మొదలై ఇంతింతై అన్నట్లు అంతకంతకు విస్తరిస్తూ ఎవరికీ అందనంత స్థాయికి చేరుతోంది. మోసధోరణి వ్యాపార విధానాలకు స్వస్తి చెబుతూ విభిన్నత, సృజనాత్మకతకు ప్రాణం పోస్తోంది. ప్రపంచ వాణిజ్య గతిని మార్చేస్తున్న స్టార్టప్ రంగంలో అనేక దేశాలు అగ్రపథంలో దూసుకు వెళుతుంటే మనం ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులు వేస్తున్నాం. అడుగులు పరుగు పెట్టిస్తూ స్టార్టప్లు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విధానంతో ముందుకు వచ్చింది. అంకుర భారత్, అందిపుచ్చుకో భారత్ పేరుతో పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక జనవరి 16న ఆవిష్కరిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. దేశ పరిస్థితులకు తగ్గట్టు అట్టడుగు వర్గాల యువతకు ప్రయోజనం కలిగే రీతిలో పథకం ఉంటుందని ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ స్పష్టం చేశారు. क्या हमारे युवा पीढ़ी की बुद्धि संपदा कुछ ही शहरों में सीमित है क्या? ये सोच गलत है। हिंदुस्तान के हर कोने में नौजवानों के पास प्रतिभा है, उन्हें अवसर चाहिए। ये स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया कुछ शहरों में सीमित नहीं रहना चाहिए, हिंदुस्तान के हर कोने में फैलना चाहिए। और इसलिए मैं राज्य सरकारों से भी आग्रह कर रहा हूँ, इस बात को हम आगे बढ़ाएं। 16 जनवरी को मैं जरूर आप सबसे विस्तार से इस विषय में बातचीत करूंगा और हर हमेश आपके सुझावों का स्वागत रहेगा. అంకుర పరిశ్రమలకు దేశాన్ని రాజధానిగా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. తయారీ, సేవ, వ్యవసాయ తదితర రంగాల్లో అంకుర పరిశ్రమల ద్వారా యువతకు అవకాశాలు అందించాలని భావిస్తోంది. పథకం తీరుతెన్నుల గురించి జనవరి 16న జరగబోయే కార్యక్రమంతో దేశంలోని ఐఐటి, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఎన్ఐటీలను అనుసంధానం చేయనున్నారు. అంకుర పరిశ్రమలకు బ్యాంకు ద్వారా ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఉద్యోగాలు కల్పించే వారికి ప్రోత్సాహం అందించేలా పథకాన్ని రూపొందిస్తున్నారు. దేశాన్ని స్టార్టప్ల రాజధానిగా మార్చాలనే లక్ష్యం వెనుక ఉన్న ఆంతర్యం అంకుర పరిశ్రమలు సృష్టిస్తున్న విప్లవమే. ఖరీదైపోతున్న వైద్యం ఒకరిని, వ్యాపారంగా మారిన చదువులు మరొకరిని, కాలుష్యం నియంత్రించాలని ఆలోచనలతో ముందడుగు వేస్తున్న ఇంకొకరిని స్టార్టప్ ఎంటర్ప్రీనర్లుగా మారుస్తున్నాయి. డబ్బు లేకపోయినా ఆలోచనలతో ప్రపంచాన్ని మార్చేయాలన్న యువత పట్టుదలను సరైన దిశలో పెట్టేందుకే మోదీ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా నినాదమిచ్చారు. మనలాంటి జనభారతానికి స్టార్టప్ల అవసరం ఎంతో ఉంది. కారణం ఇండియా ఈజ్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్. దేశ ఆర్థిక స్థితిగతుల గురించి విశ్లేషకులు చెప్పే మాట ఇది.
మేధో సంపత్తి విషయంలోనూ దాదాపుగా ఇదే జరుగుతోంది. అపారమైన యువశక్తి ఉన్న భారత్లో మేధో సంపత్తికి కొదవలేదు. అయితే నైపుణ్యాలకు తగినట్లుగా రాణించడంలో, ప్రపంచ ప్రమాణాలకు దీటుగా సరికొత్త వ్యాపార సంస్థలు నెలకొల్పడంలో మాత్రం మనోళ్లు అనుకున్న స్థాయిలో నెగ్గుకు రాలేకపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అవకాశాల కొరత. అనుభవం లేని వారిని నమ్ముకుని పెట్టుబడి పెడితే ఏమవుతుందోనని పెద్దల భయం. ఫలితంగా ఎన్నో మాణిక్యాలు మట్టిలోనే ఉండిపోతున్నాయి. సృజన ఉండి అద్భుతాలు సృష్టించగలిగే సత్తా ఉన్న కొందరి యువత కలలు చివరకు కలలుగానే మిగిలిపోతున్నాయి. ఈ లోపాలు సవరించి స్వప్నం సాకారం చేసే మార్గమే స్టార్టప్. స్టార్టప్కు చక్కని ఉదాహరణ ఫ్లిప్కార్ట్. 2007లో 4 లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభమైన ఈ ఆన్లైన్ షాపింగ్ సంస్థ వేల కోట్ల ఆదాయంతో దూసుకెళ్తుంది. ఈ విజయం వెనుక ఉంది ఇద్దరు యువకులు. వారే సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్. ఈ కామర్స్ రంగం ప్రభావం అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో ఫ్లిప్కార్ట్ను ప్రారంభించాలన్న వారి ఆలోచన నిజంగా సాహసమే. ఆనాడు వారికి లభించిన ప్రోత్సాహం ప్రస్తుతం వారిని ఈ స్థాయికి చేర్చింది. ఈ విజయం మనకు నేర్పుతున్న పాఠం ఒకటే: కాస్త నైతిక స్థైర్యం, మరికాస్త ఆర్థిక సాయం అందించాలే కాని ఫ్లిప్కార్ట్ లాంటి విజయాలు మరెన్నింటినో భారత్లో సృష్టించవచ్చు. స్టార్టప్లు కళాశాల స్థాయిలోనే అపార నైపుణ్యాలు ప్రదర్శిస్తున్న యువతకు బాసటగా నిలుస్తున్నాయి. ఏదో ఒక ఉద్యోగంతో సరిపెట్టుకోకుండా తనకంటూ సొంత గుర్తింపు ఉండాలని కోరుకునే నవతరానికి ప్రోత్సాహం అందిస్తున్నాయి. సృజనాత్మకత తరగతి గదులకో లేక కార్పొరేట్ సంస్థలకో పరిమితం కాకుండా వాటికొక రూపం కల్పించే వేదిక అంకుర పరిశ్రమలు. యువత చేయాల్సిందలా స్టార్టప్ క్లబ్లో సభ్యులుగా చేరడం, తమ ఆలోచనల్ని అక్కడున్న వారికి ఆకట్టుకునే రీతిలో వివరించడం, ప్రతిపాదించిన వ్యాపారం విజయవంతం అవుతుందని నమ్మకం కలిగిస్తే చాలు. పెట్టుబడులు వాటంతట అవే వస్తాయి. వ్యాపారవేత్త కావాలన్న యువత కలలు కార్యరూపం దాల్చుతాయి. ప్రస్తుతం స్టార్టప్స్ ఐటీ రంగం దాటుకుంటూ ఇతర రంగాల్లోకి ప్రవేశిస్తున్నాయి. భారత్లో ఇప్పుడిప్పుడే స్టార్టప్ వ్యాపారం జోరందుకుంటోంది. మన దేశంలో 50,000 కోట్ల రూపాయల విలువైన 18,000 స్టార్టప్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 3 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. 2015లో 56,000 కోట్ల రూపాయల స్వదేశీ, విదేశీ పెట్టుబడులు స్టార్టప్లోకి ప్రవహించాయి. 100కు పైగా ఒప్పందాలు కుదిరాయి. 2014లో 34,000 కోట్ల రూపాయల విలువైన 304 ఒప్పందాలు కుదిరాయి. ఇదే తరహా వృద్ధి కొనసాగితే భారత్ స్టార్టప్లకు కేంద్రంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు మొదలు బహుళజాతి సంస్థల వరకు ఎన్నో వ్యాపార దిగ్గజాలు స్టార్టప్స్కు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందుకు కారణం ఒక్కటే: యువతలో ఉన్న సృజనాత్మకత. యువతలో ఉండే సరికొత్త ఆలోచనలు అందిపుచ్చుకుని వాటికి కార్యరూపం కల్పిస్తే సాంకేతిక రంగంలో మరిన్ని విప్లవాలు సృష్టించవచ్చనేది ఆయా సంస్థల ఆలోచన. భారత వ్యాపార దిగ్గజాలు రతన్ టాటా సహా ఇన్ఫోసిస్, నారాయణమూర్తి స్టార్టప్ వ్యాపారంలో ప్రవేశించారు. చైనా ఈ కామర్స్ అగ్రగామి సంస్థ అలీబాబా సైతం స్టార్టప్లలో పెట్టుబడి పెడుతోంది. ఈ ఏడాది ఫలితాలతో 2016 మరింత లాభదాయకంగా ఉంటుందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్కు వచ్చిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. ఐటీ రంగానికే పరిమితమైన స్టార్టప్లు ఆరోగ్యం, వ్యవసాయం సహా అనేక రంగాలకు విస్తరిస్తున్నాయి. స్టార్టప్లు సృష్టిస్తున్న ప్రభంజనాన్ని గుర్తించిన తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో వేగంగా కార్యాచరణను అమల్లోకి పెడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్మించిన దేశంలోని అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ను రతన్ టాటా ప్రారంభించారు. అక్కడ 140 స్టార్టప్ కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కొన్ని రోజుల్లోనే మరో 60 సంస్థలు రంగప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. టీ హబ్లో సాఫ్ట్వేర్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఈ కామర్స్, ప్రకటనలు, సర్వీస్ ప్రొవైడర్లు వంటి వినూత్న స్టార్టప్లు పనిచేస్తున్నాయి.
ఈ కేంద్రాన్ని సందర్శించిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల స్టార్టప్లకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. మొదటి దశ విజయవంతంతో ఇదే స్ఫూర్తితో రెండవ దశ చేపట్టేందుకు తెలంగాణ ఐటీ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనూ సన్రైజ్ స్టార్టప్ విలేజ్ కాంతులీనుతోంది. విశాఖలో దేశంలో రెండవ స్టార్టప్ విలేజ్ను ప్రారంభించారు. వచ్చే 5 ఏళ్లలో 1000 స్టార్టప్ల ఆవిష్కరణను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఔత్సాహికుల నుంచి వస్తున్న స్పందనతో మరింత విస్తరించాలని ఐటీ శాఖ యోచిస్తోంది. 20 ఎకరాల విస్తీర్ణంలో జరిగే ఐటీ సిగ్నేచర్ టవర్ నిర్మాణానికి ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయాలని భావిస్తోంది. అంతర్జాతీయంగా చూస్తే అమెరికాలోని సిలికాన్ వ్యాలీ స్టార్టప్స్ విషయంలో దూసుకెళుతోంది. 2012 లెక్కలు చూస్తే 15,000 మంది అమెరికన్ యువత స్టార్టప్స్ వేదికగా తమ కలల్ని నెరవేర్చుకోగలిగారు. భారత్లో స్టార్టప్స్కు బెంగళూరు అత్యంత అనువైన నగరంగా నిలుస్తోంది. స్టార్టప్స్కు వేదికగా నిలిచే ఇంక్యుబేషన్ కేంద్రాలు దేశంలో ఎన్నో ఉన్నా వీటిలో 10 మాత్రం అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నాయి. వీటన్నిటిలోనూ కేరళ కొచ్చిలోని స్టార్టప్ విలేజ్ అన్ని హంగులతో ముందుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ, టెక్నోపార్క్, కేరళ ప్రభుత్వం నేతృత్వంలో ఏర్పాటైన స్టార్టప్ విలేజ్ మొబ్మీ వైర్లెస్ అనే ప్రైవేటు సంస్థతో కలిసి పనిచేస్తోంది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిష్ గోపాలకృష్ణన్ వంటి దిగ్గజ వ్యాపారవేత్తల మార్గదర్శకత్వంలో ఎందరో యువ పారిశ్రామికవేత్తలను అందిస్తోంది. యువత ఆలోచనలకు వేదికగా ప్రతి నోట అదే మాట. విశ్వవేదికలపై ఒకటే చర్చ. రోజులు మారుతున్నాయి, వాటితో పాటు నిర్ణయాత్మక శక్తులు మారుతున్నాయి. అలా మారిన రేపటి నాయకత్వం వహించబోయేది మన మేధో భారతమే. ముందుండి నడిపించేది బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన ఇండియానే. ప్రపంచ గమనాన్ని శాసించే ఆర్థిక వ్యవస్థ పరంగా భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి తీరుతుంది. ఇదేదో అతిశయోక్తిగా చెబుతున్న మాట కాదు. ఒకరో ఇద్దరో మాత్రమే చర్చించుకుంటున్న చిన్న విషయం అంతకంటే కాదు. ఎన్నో విశ్వవిఖ్యాత సంస్థల అధ్యయనాలు కాచి వడబోసి మరీ చెబుతున్న విశ్లేషణలు. తాజాగా ఆ జాబితాలో చేరిన అంతర్జాతీయ సంస్థ బ్రిటన్కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్, బిజినెస్ అండ్ రీసెర్చ్ రాబోయే రోజులన్నీ భారతీయులవే అంటూ ఘనమైన కితాబిచ్చింది. అసలు ఈ విశ్లేషణల్లో వాస్తవం ఎంత? రేపటి రారాజుగా ఎదిగేందుకు మనకున్న అవకాశాలేంటి? వాటిని అందుకోవడానికి ముందు అధిగమించాల్సిన సవాళ్లేంటి? జయహో భారత్, భవిష్యత్తు వర్ధమానం భారతానిదే. ఆర్థిక వ్యవస్థల్లో 2030 కల్లా 3వ స్థానానికి భారత్, 2050 తర్వాత ప్రపంచ సింహాసనం, 15 ఏళ్లలో G8 కూటమిలో చోటు, 2019 కల్లా కామన్వెల్త్ దేశాల్లో అగ్రస్థానం. బ్రిటన్కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్, బిజినెస్ అండ్ రీసెర్చ్ CEBR అధ్యయనాలు బల్లగుద్ది చెబుతున్న వాస్తవాలివి. వచ్చే 15 ఏళ్లలో ప్రపంచంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. 2030 తర్వాత భారత్ అగ్రరాజ్యాల సరసన సగౌరవ స్థానం అందుకోనుంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడుతుంది. మారిన పరిస్థితుల్లో ప్రస్తుత అమెరికా అనుభవిస్తోన్న అగ్రస్థానాన్ని చైనా కైవసం చేసుకుంటుంది. G8 దేశాల్లో సభ్యత్వం గల ఫ్రాన్స్, ఇటలీ స్థానాల్ని భారత్, బ్రెజిల్ దక్కించుకుంటాయి. 2019 వచ్చేసరికి కామన్వెల్త్ దేశాల్లో 2050 తర్వాత నుంచి చైనాను వెనక్కి నెట్టి మరీ భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది. అవకాశాల స్వర్గంగా ప్రపంచాన్ని ఊరిస్తోన్న భారత ఆర్థిక వ్యవస్థ మహా గజబలం పుంజుకుంటోందనడానికి ఇంతకంటే బలం చేకూర్చే అంశాలేం కావాలి? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల పరంగా 10 అత్యుత్తమ దేశాల్లో మనది 9వ స్థానం. అమెరికా, చైనా 1-2 స్థానాల్లో, జపాన్, జర్మనీ 3-4, బ్రిటన్, ఫ్రాన్స్ 5-6, బ్రెజిల్, ఇటలీ 7-8 స్థానాల్లో ఉన్నాయి. మనకంటే అడుగు వెనక ఉన్న రష్యా 10వ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF, ప్రపంచ బ్యాంక్ అదే విషయం చెబుతున్నాయి. అలా ఆర్థికంగా బలంగా ఉన్న మొదటి 8 దేశాలనే G8 దేశాలుగా వ్యవహరిస్తున్నారు. బ్రిటన్ సంస్థ తాజా అధ్యయనం భారత్ తిరుగులేని శక్తిగా ఎదగడమే కాక G8 కూటమి నుంచి ఫ్రాన్స్, ఇటలీ వైదొలగవచ్చని,
లేదంటే సభ్య దేశాల సంఖ్యను 10కి పెంచి G10గా మార్పు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడుతోంది. కొంతకాలంగా దేశంలో మారిన పరిస్థితులు, అనేక ఇతర అధ్యయనాలు, సర్వేలు కూడా ఎప్పటినుంచో అదే విషయాన్ని చెబుతూ వస్తున్నాయి. IMF, ప్రపంచ బ్యాంక్ కూడా వాటిని ధృవీకరిస్తున్నాయి. ఈ వాదనలకు బలం చేకూర్చేలా ఇటీవలే మరో నివేదిక వచ్చింది. అంతర్జాతీయ ప్రముఖ సలహాదారు సంస్థ EY సర్వేలోనూ భవిష్యత్తు భారతం ప్రపంచ పెట్టుబడుల స్వర్గంగా తేలింది. ఈ ఏడు తొలి 6 నెలల్లో భారత్లోకి మరే దేశం కన్నా అత్యధికంగా $3,080 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవహించినట్లు వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న వ్యాపార దిగ్గజాల్లో 60% మంది రానున్న ఏడాదిలోగా భారత్లో పెట్టుబడి పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు. భారత్లో తయారీ నినాదంతో వ్యాపారానుకూల వాతావరణం మెరుగు కోసం మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు తేలింది. వివిధ రంగాలకు చెందిన 500 దిగ్గజ వ్యాపార సంస్థల కీలక అధికారుల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టిన EY ఆయా దేశాల్లోని పరిస్థితుల్ని అధ్యయనం చేసింది. EY సంస్థ రెడీ సెట్ గ్రో పేరిట నిర్వహించిన సర్వేలో పాల్గొన్న వారిలో 32% మంది పెట్టుబడులకు భారత్ అత్యంత అనువైన దేశమని అభిప్రాయపడ్డారు. భారత్ తర్వాతి స్థానాల్లో చైనా, ఆగ్నేయాసియా, బ్రెజిల్ నిలిచాయి. ఈ సంస్థ 2014 సర్వేతో పోల్చితే ఈసారి భారత్ పట్ల వ్యాపార సంస్థల ధోరణిలో కీలక మార్పులు వచ్చినట్లు తేలింది. 2020 నాటికి ఉత్పత్తి రంగంలో ప్రపంచంలోని 3 అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని గతేడాది 24% మంది చెబితే ఈసారి 35% మందిది అదే మాట. వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు అనువైన కేంద్రంగా భారత్ ఎదుగుతుందన్న వారి సంఖ్య ఏడాది కాలంలో 9 నుంచి 21% పెరిగింది. స్థూల ఆర్థిక స్థిరత్వం, రాజకీయ, సామాజిక స్థిరత్వం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం సరళీకరణ, వ్యాపారానుకూల వాతావరణం వృద్ధికి ప్రభుత్వ ప్రయత్నాలు వంటి అంశాల వారీగానూ వ్యాపార దిగ్గజాల దృక్కోణంలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు EY సంస్థ సర్వేలో స్పష్టమైంది. భారత్లోని అపార కార్మిక శక్తి, భారీ డిమాండ్, పెట్టుబడుల ఆకర్షణ విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న అంశాలని సర్వేలో పాల్గొన్న వ్యాపార లోకం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్లో తయారీ కార్యక్రమం పెట్టుబడుల ఆకర్షణలో కీలక ప్రభావం చూపుతోందని EY సర్వేలో తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 55% మంది తమకు భారత్లో తయారీ పట్ల అవగాహన ఉందని తెలిపారు. వారంతా రానున్న 5 ఏళ్లలో భారత్లో తమ కార్యకలాపాలు, ఉత్పత్తి కేంద్రాలను విస్తరించాలనే ఆలోచనల్లో ఉన్నట్లు చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక ఊపందుకోవడం కూడా అందుకు ఉదాహరణగా తెలిపింది EY. FDIల ఆకర్షణలో గతేడాది ఇదే సమయానికి 5వ స్థానంలో నిలిచిన భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వివరించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ఎప్పటినుంచో 2016 చివరకు భారత్ చైనాను అధిగమించి ముందుకెళ్తుందని చెబుతూనే ఉంది. ప్రపంచ బ్యాంకు కూడా 2016కు చైనా దరిదాపుల్లోకి చేరే భారత్ 2017 ముగిసే నాటికి డ్రాగన్లను దాటి ముందుకు వెళుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుతం అంతరాలు అధికంగా ఉన్నా భారత్ వాటిని త్వరలోనే అధిగమిస్తుందని వారిద్దరి బలమైన విశ్వాసం. ప్రపంచ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ బసు విశ్లేషణల ప్రకారం చూసిన అంతర్జాతీయ వృద్ధి అంచనాలు ప్రస్తుతం నేలచూపులు చూస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ సగటు వృద్ధి రేటు అంచనా 2.5%. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న రష్యా ఇప్పటికే జీడీపీ విలువలో 4% కోల్పోయింది. బ్రిక్స్ దేశాల్లో చైనా, భారత్ మాత్రమే 7% వృద్ధికి దరిదాపుల్లో ఉన్నాయి. బ్రెజిల్ ఆర్థిక పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. కొత్త విధానాల్లో గణాంకాలు తీయడం మొదలుపెట్టిన 1996 తర్వాత తొలిసారి అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తోంది బ్రెజిల్. 1991 నుంచి 2015 వరకు సాలీనా సగటున 2.96% వృద్ధి సాధించిన బ్రెజిల్ జీడీపీ ఇప్పుడు -4.50% జారిపోయింది. దక్షిణాఫ్రికా వృద్ధి రేటు 1-2% మధ్యనే కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికా, వర్ధమాన దేశాల్లో భారత్ ప్రపంచ వృద్ధికి ఊతమివ్వడంలో జోడుగుర్రాలుగా పనిచేయనున్నాయి. ఇదే ఊపు కొనసాగితే 2015, 2016లో కూడా పెద్ద ఆర్థిక విపణుల్లో భారత్ మిగిలిన అందరికంటే మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దేశీయంగా కూడా రాజకీయ నాయకత్వం వృద్ధి రేటుపై స్పష్టమైన అభిప్రాయంతో ఉండటం భారత్కు కలిసి వస్తోంది. భారత్లో తయారీ కోసం అహరహం శ్రమిస్తోన్న ప్రధాని మోదీ, ఆచితూచి అడుగులు వేస్తోన్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ,
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురాం రాజన్, ప్రణాళిక సంఘం స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా అనేకసార్లు అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. భారత్ ఆర్థికంగా చైనాను దాటి ముందుకు వెళుతుందని ఈ ఏడు ప్రారంభంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటించారు. సవరించిన అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో మన ఆర్థిక వ్యవస్థ 7.2% వృద్ధి రేటు సాధించింది. అది 2016లో 8% దాటిపోవచ్చని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, చైనా మాత్రమే 8 నుంచి 10% వృద్ధి రేటు జాబితాలో ఉన్నాయి. ఈ నాలుగింటిలో చైనా నెమ్మదిగా సంక్షోభంలో చిక్కడం, మిగిలిన దేశాల కంటే భిన్నమైన రీతిలో సేవల రంగం దన్ను ఉండడం భారత్కు కలిసి వచ్చే అంశంగా పరిగణిస్తున్నాయి అధ్యయన సంస్థలు. 2014కు ముందు ఆందోళనకర స్థాయికి చేరిన భారత ఆర్థిక వ్యవస్థ అంతర్గత పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయి. సెప్టెంబర్ చివరకు ఉన్న గణాంకాల ప్రకారం వాణిజ్య లోటు గణనీయంగా తగ్గి కరెంటు ఖాతా లోటు 1.6%కే పరిమితమైంది. అది కాస్త అటు ఇటుగా 50,000 కోట్ల దరిదాపులోనే ఉండడం చాలా ఊరటనిచ్చే విషయం. జులై, సెప్టెంబర్ మధ్య కూడా అది గరిష్టంగా 2.2%గానే నమోదైంది. అంతకుముందు త్రైమాసికంలో అది 1.2%గానే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన చెల్లింపులు డేటా వివరాల ప్రకారం వాణిజ్య లోటు కూడా క్రమక్రమంగా అదుపులోకి వస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థం లెక్కలు చూస్తే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా గతేడాది ఇదే సమయం కంటే 10% అధికంగానే వచ్చినట్లు స్పష్టమవుతోంది. గత వారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించిన వివరాల ప్రకారం 2015-16 ఆర్థిక సంవత్సరం చివరకు కరెంటు ఖాతా లోటు 1.2%కి పరిమితం కావచ్చని అంచనా. వృద్ధి అంచనాలు బాగుండడం, ద్రవ్యలోటు అదుపులోకి రావడం ఎంతో సానుకూల ప్రభావం చూపిస్తాయన్నది ఆయన అభిప్రాయం. దేశ జనాభాలో 72 కోట్ల వరకు 20 ఏళ్లు పైబడిన యువతరం ఉండడం, క్రమంగా నైపుణ్య అభివృద్ధిపై పెరుగుతున్న స్పృహ దేశం 2 అంకెల వృద్ధి రేటు సాధిస్తుందనే నమ్మకాన్ని పెంచుతున్నాయి. నైపుణ్యపరమైన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటం తగ్గించి స్థానికంగానే మానవ వనరులను అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు శరవేగంగా సాగుతున్నాయి. దేశంలో పెద్ద సంఖ్యలో ప్రారంభ, మధ్యస్థ స్థాయిల్లో నైపుణ్యాలు అభివృద్ధి చేస్తున్నారు. రానున్న రోజుల్లో వారే సీనియర్ నిపుణులుగా మారి దేశానికి పరాధీన అవస్థను తప్పిస్తారని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 5 నుంచి 7 ఏళ్లలోనే స్వప్నం సాకారమవుతుందని, దేశం నుంచి భారీ స్థాయిలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నడుస్తున్న స్టార్టప్ల ఉద్యమం కూడా ఇందులో తన వంతు పాత్ర పోషిస్తోంది. 2008, 9, 10, 11, 11, 12, 12, 13, 13, 14 తీసుకుంటే జీడిపి ఇప్పుడు 13, 14కి 86,000 రూపాయలు జీడిపి ప్రకారం పెర్ క్యాపిటా జీడిపి ఉంది. అంచేత దీనిని ఇంకా బాగా పెంచడానికి, డాలర్తో ఇంచుమించుగా ఈ రూపీ వాల్యూని ఈక్వేట్ చేయడానికి తగినటువంటి ఈ నైపుణ్యం, యువతలో నైపుణ్యాన్ని పెంచి భారతదేశాన్ని అభివృద్ధి పరచడానికి మోదీ ఎంతైనా అతని తాలూకా ఎక్స్పీరియన్స్ తప్పకుండా భారతదేశానికి ఉపయోగపడుతుంది. 2050కి అయ్యే మనకి అన్ని హంగులు, ఆర్భటాలు, శక్తి అన్నీ ఉన్నాయి. అయితే లోకల్గా కూడా ఇండియాలో కూడా మనం చూసుకుంటే ఈరోజు లాట్ ఆఫ్ ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉన్నాం. ఆ ఇంపోర్ట్స్ మీద ఆ డిపెండెన్సీ తగ్గాలి. మేక్ ఇన్ ఇండియా పుష్ చేసుకొని మనం బేసిక్గా అగ్రేరియన్ ఎకానమీ, ఆ అగ్రికల్చర్ మీద కొంత పుష్ చేసుకుంటూ రానున్న దశాబ్దాల కాలంలో మరి అగ్రి బేస్డ్ ప్రోడక్ట్స్కి మంచి లాభాలు వచ్చే అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. సో మనం ఫోకస్ చేసుకొని దాని మీద డిపెండ్ అయ్యి కొంత మనం పుష్ చేసుకోగలిగితే కూడా మనకి చాలా మంచి జీడిపి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితి సమీక్షించినప్పుడు వృద్ధి రేటుకు అవసరమైన 4 చోదకాల్లో 2 మెరుగైన పనితీరు కనబరుస్తూ ఉన్నాయి. మరో 2 ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ వ్యయం, ప్రజల వినియోగం సూచీలు మెరుగ్గానే ఉండగా ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు మాత్రం కొంచెం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఒడిదుడుకుల్లో ఉన్న కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్లపై ఆచితూచి స్పందిస్తున్న మదుపర్లు పెట్టుబడులకు తటపటాయిస్తున్నారు. కార్పొరేట్లకు గుదిబండలుగా మారిన రుణ భారాలు కొంత ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభంతో ఎగుమతులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బృహత్ లక్ష్యాలు అందుకోవాలంటే వ్యవసాయం, సేవల రంగంలో మరింత వృద్ధి సాధించడం తప్పనిసరి. దశాబ్ద కాలంగా పారిశ్రామిక రంగం 8%, సేవల రంగం 10% వృద్ధి రేటు సాధిస్తున్నాయి. వ్యవసాయ రంగం మాత్రం నిరాశాజనక పరిస్థితుల్లోనే ఉంది. ఫలితంగా వ్యవసాయం నుంచి ఇతర రంగాల వైపు మళ్లే శ్రమశక్తికి పరిశ్రమలు, సేవల రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.